రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వాక్యములు చదువుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు జ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు ఎఫెసీ ప్రాంతములో ఉన్నటువంటి సంఘ సభ్యులతో లేఖ రాస్తూ తన హృదయములో పరిశుద్ధాత్ముని ద్వారా ప్రేరేపించబడి పరిస్థితులు ఏ విధముగా ఉన్నాయో అవన్నీ తరిచి చూసి వాళ్ళకి చక్కటి ఒక మాట లేఖలో రాస్తున్నటువంటి ఈ వాక్యం. అప్పటికే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆ పరిస్థితులను బట్టి దేవుని పిల్లలు ఎలాగుండాలో, ఎలా జాగ్రత్తగా ఉండాలో, ఏ విధంగా నడుచుకోవాలో అన్న విషయాలను గుర్తు చేస్తూ లేఖ రాశాడు. ఈ సంవత్సరం మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును. మన దేవుడు మన పక్షమున యుద్ధం చేస్తానంటున్నాడు. మరి చేయాలి. ఎందుకంటే బహుశా అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా పరిస్థితులు చాలా బహుభయంకరంగా ఉన్నాయి. చెడ్డ దినాలు అనడానికి, దుర్దినాలు అనడానికి, భయంకరమైన రోజులు అని చెప్పటానికి అనుదినము మనం చూస్తున్నాం మన కళ్ళారా పరిస్థితులను. మన ప్రాంతంలో ఉన్నవి కావచ్చు, మన పట్టణంలో ఉన్నవి కావచ్చు, మన రాష్ట్రాలలో ఉన్నవి కావచ్చు, మన దేశంలో ఉన్నవి కావచ్చు, ఇతర దేశాలలో ఉన్న పరిస్థితులు కావచ్చు, ప్రపంచవ్యాప్తముగా జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం, వింటున్నాం. మొదటి తారీఖునే 2026వ సంవత్సరంలో మొదటి రోజునే వార్తలు విందామని టీవీ ఆన్ చేస్తే ఒక తండ్రి 3 పిల్లలకు విషమిచ్చి తాను కూడా చనిపోయాడు. నంద్యాల జిల్లా వేలువాడ మండల ప్రాంతంలో. సంవత్సరం క్రితమే వారి భార్య అనగా పిల్లల తల్లి అనారోగ్యంతో చనిపోయింది. అదే రోజే నాగర్ కర్నూల్లో తల్లి 2 పిల్లలకు బలవంతంగా నీళ్ళలో తోసేసి తాను కూడా బలన్మర్మానికి పాడదు. అంటే 3 చనిపోయారు. ఇంకా ఆయా చోట్లలో, ఆయా ప్రదేశాలలో ఎన్నో సంఘటనలు, మచ్చుకు కొన్ని మాత్రమే చెప్పగలిగినవి చెప్తున్నా, చెప్పలేనివి కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ప్రజలకు మేలు కలుగునట్లే మాట్లాడాలి కాబట్టి కొన్ని మాట్లాడట్లేదు. అవి ప్రపంచంలో లేదా ఈ సొసైటీలో జరుగుతున్న విషయాలే.
విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి చెడ్డ రోజుల్లో మనం ఉన్నాం, చెడ్డ దినాల్లో ఉన్నాం. మనము అజ్ఞానుల వలె నడుచుకోకూడదు అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. జ్ఞానం కలిగి నడుచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకు జాగ్రత్త పడాలన్నదే ప్రభు యొక్క హెచ్చరిక. నీకు నీవు, నాకు నేను, మనకు మనం, ఈ లోకముతోనూ లోకములో ఉన్నవాటితోనూ లోకులతోనూ పోరాడడం అన్నది చాలా కష్టం. పోరాడిన జయించడం అన్నది మరి కష్టం. అయితే యేసుక్రీస్తు మన పక్షాన ఉంటే మనం పోరాటం సాపిగా కొనసాగిస్తాం. ఆ పోరాటములో విజయాన్ని పొందుతాం. హల్లెలూయా. ఎందుకు? మన పక్షాన మన దేవుడు యుద్ధము చేస్తాడు గనుక. మరి యుద్ధము మన పక్షాన చేయాలి అంటే ఇక్కడ 3 సంగతులను దేవుడు తెలియజేస్తున్నాడు. 1, సమయాన్ని పోనివ్వకూడదు, అంటే సమయాన్ని వృధా చేయకూడదు. 2, అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకోవాలి. 3, జాగ్రత్త అన్నది చాలా ముఖ్యం. వీటి ప్రకారంగా మనం ముందుకు వెళ్ళే వారంగా ఉంటే నువ్వేం చేయాల్సిన పని లేదు, దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? ఏమండి, దేవుడు మనకిచ్చినటువంటి ఈవులలో, ఆశీర్వాదములో చాలా ముఖ్యమైనది ఏంటి? సమయం. చాలా ముఖ్యం. ఈ సమయం అన్నది అందరికీ సమానమే. వారు రాజులైనా పేదలైనా, పండితులైనా పామరులైనా, జమీందారులైనా కూలివారైనా, తక్కువ వారైనా ఎక్కువ వారైనా, ఏ తారతమ్య భేదము లేదు. రోజుకు 24 గంటలే. ఈ 24 గంటల్లో రోజు మన జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాము, ఏ విధంగా 24 గంటలను ఉపయోగించుకుంటున్నాము, ఏ విధంగా 24 గంటలు రోజును గడిపేస్తున్నాము అన్నది ఒకసారి ఆలోచన చేస్తే మంచిది అన్నది ఈ నూతన సంవత్సరంలో ప్రభు ఈ నూతన పునరుత్థాన వేళ తెలియచేస్తూ ఉన్నాడు. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా, వ్యర్థపరుస్తున్నామా? నా ప్రియ దేవుని బిడ్డలారా, సమయము చాలా విలువైనది. ఎవరికి?
ఎవరికి? మనకు. మనము దేవునికి చాలా విలువైన వారము. మనిషి దేవునికి చాలా విలువైన వారు, సమయం మనకు చాలా విలువైనదే. అందుకొరకే ఈ విలువైన మనుషులమైన మనం విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే, సద్వినియోగం చేసుకున్నటకు ప్రయాసపడితే, నా ప్రియ దేవుని బిడ్డలారా, తప్పక మన పక్షాన మన దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యుద్ధం చేస్తే మనకు విజయం. ఆయన మన పక్షాన యుద్ధం చేస్తే మనకు జయం. ఆయన మన పక్షాన పోరాడితే మనకు విజయం. ఆయన మన పక్షాన ఉంటే ఈ లోకములో ఉన్న మనుషులు, నరులు ఎవరు ఏమి చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనతో లేకపోతే, మన పక్షాన ఉండకపోతే మనం ఏమీ సాధించలేం, ఏమీ చెయ్యలేం. అందుకు ప్రతి క్షణము కూడా చాలా విలువైనది. ఇది గుర్తించాలి. కాలము, సమయము, సంవత్సరాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని ఎవరు ఆపడం వారి తరం కాదు. ఉపయోగించుకోవటమే తరం అవుతుంది, ఆపడం తరం కాదు. అయితే దాన్ని వ్యర్థంగా ఉపయోగిస్తున్నావా, లేదా సద్వినియోగం చేసుకొని దేవుని ఆశీర్వాదం పొందుతున్నావా? దేవుడు ఇచ్చినటువంటి సమయం చాలా విలువైనది. నా ప్రియ దేవుని బిడ్డలారా, గత సంవత్సరం అంతట్లో జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని మేళ్లతో దేవుడు నడిపించాడో, ఎంత ఆశీర్వదించాడో. కానీ చాలామందికి దేవుని మేలు, దేవుని ఆశీర్వాదం కంటే చెయ్యనిది, ఓటమైనది, లేదా మనం పొందలేనిది మాత్రమే గుర్తుంటుంది ఎక్కువ జనాలకి. అవునా? అంటే 100 మేలు చేస్తే 100లో 99 చేస్తే 99 గుర్తుండకపోవచ్చేమో, కానీ చెయ్యండి ఒక్కటే గుర్తుండిపోతుంది. అదేందో అంత విచిత్రం కదా. అందుకనే సామెత అంటారు, పెద్దల సామెత, కుంటోని రోజంతా మోసినా ఒక్కసారి అట్లా దించి కిందికి కొద్దిసేపు ఉండరా నాయన, మళ్ళీ ఎత్తుకుంటాను, బరువు అవుతుంది అంటే ఒప్పుకోడు అంటాడు. రోజంతా మోసినా కొద్దిసేపు ఆగితే ఓర్చుకోడంట, సామెత పెద్దలు అంటారు. అట్లయిపోతా ఉంది ఈనాడు మనుషులు. దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత విలువైనదో, ఎంత శ్రేష్టమైనదో సమయము, అంతకంటే ఎక్కువ దేవుని దృష్టికి మనం విలువైన వారమని, ఆ విలువైనటువంటి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో తెలుసా మనకి? బైబిల్ గ్రంథంలో మనం చదివితే, కీర్తనల గ్రంథములో 90వ అధ్యాయములో 10వ వచనములో ఒకసారి చూద్దామండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము అని గ్రంథములో రాయబడిన మాట. మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు. ఇప్పుడు ఒకప్పుడు 100 సంవత్సరాలు ఉండేవి. రాను రాను
యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత మనిషి యొక్క జీవిత శైలి లేదా జీవిత విధానము మనిషి చెడిపోవడమే కాకుండా సృష్టిని కూడా చెడగొడుతున్న విధానము, వీటన్నిటిని బట్టి రోజు రోజుకు మనిషి ఆయుష్ అనేది తగ్గిపోయి చివరికి డెడ్ లైన్ ఎక్కడికి వచ్చిందంటే 70 సంవత్సరాలు, అధికమైతే 80. అది కూడా ఆయాసకరంగానే ఉంటుంది. మరి పోనీ 70 సంవత్సరాలు అనుకుందాం, 70 అయిపోతానే ఇంకొక 70 వస్తుంది కదా, ఆ 70 అయిపోయిన తర్వాత ఇంకొక 70 వస్తుంది కదా, ఇక ఎన్ని జీవితాలు అయినా ఉంటాయిలే అనుకోవచ్చుమో. మనిషికి ఒకే ఒక జీవితం, ఇక మరొక జీవితము ఉంది అంటే అది యేసుక్రీస్తుతోనే క్రొత్త జీవితం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అది నిత్య జీవములోనే మరొక జీవితం ఉందంటే 1000 ఏండ్లు జీవించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఇక రెండో జీవితం లేదు, సెకండ్ థాట్ అసలే లేదు. ఒకే జీవితం ఇవ్వబడినటువంటి మనకి ఇవ్వబడిన ఈ జీవితంలో మనం ఏ విధంగా జీవించుచున్నాము అన్న దాన్ని బట్టే మరణించిన తర్వాత నిత్య జీవితంలో దాని ప్రతిఫలం పొందుతాం. అందుకు ఆ ప్రతిఫలం పొందే దాని కొరకు జాగ్రత్త పడమంటున్నాడు. ఎలాగంటే సమయాన్ని బట్టి, సద్వినియోగం చేసుకున్న విధానాన్ని బట్టి, దేవుని కొరకు మనం బ్రతికే విధానాన్ని బట్టి అది ఉంటున్నది అన్నదే ఈ వాక్యములో రాయబడిన మాట. ప్రియ దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరంలో గతించిన కాల సమయాల్లో ఎన్నో మేళ్లతో నడిపించబడిన నీవు కొన్ని సందర్భాల్లో ఓటాలు ఎదుర్కొన్నావు, కొన్ని సందర్భాలలో భంగపడ్డావు, కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పాలయ్యావు, కొన్ని సందర్భాలలో శ్రమల పాలయ్యావు, కొన్ని సందర్భాలు అనారోగ్యం అలుముకుంది, కొన్ని సందర్భాలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డా, రకరకాలుగా కొన్ని సందర్భాలలో ఒకవేళ అనుభవించి ఉండొచ్చు, నేను కాదనను. ఒక్కసారి మనం గుర్తు చేసుకొని అనుభవించిన మేలులు ఏ విధంగా దాని వెనుక ముందు మనం ఉన్నాం, అనుభవించలేని వాటి వెనుక ముందు మనం ఎలా ఉన్నామో గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా మనకు అక్కడే తెలిసిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓహో, ఇలా ఉంటే, ఇలా నడుచుకున్న విధానాన్ని బట్టే, ఈ నిర్ణయాలను బట్టే, ఈ ప్రార్థనా జీవితాన్ని బట్టే, లేదా ఈ రకంగా ఉండడాన్ని బట్టే నేను ఈ రకంగా ఓటమి పాలైపోయాను, విఫలమైపోయాను, వెనకబడ్డాను, ఆశీర్వదించబడలేకపోయాను, ఓటమి జరిగింది, లేదా నేను జయించలేకపోయా అని గుర్తుపట్టవచ్చు. లేదు, ఆశీర్వదించబడిన విషయాలు వెనుక ముందు ఆలోచన చేస్తే నా ప్రార్థనా జీవితంలో నేను ఇలా పర్ఫెక్ట్గా ఉన్నాను, వాక్య జీవితంలో ఇలా పర్ఫెక్ట్గా ఉన్నాను, దేవునికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ప్రధానంగా నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను దేవుని ప్రేమలో, విశ్వాసంలో, నిరీక్షణలో ఏమాత్రం కూడా ఇబ్బందికరంగా లేకుండా ఇలాగ నడుచుకున్నాను, సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకున్నాను, జ్ఞానం కలిగి నడుచుకున్నాను, లేదా ఈ రకమైన జీవితంలో ఇలా ఉన్నాను కాబట్టి ఈ రకంగా దీవించబడ్డానని జ్ఞాపకం చేసుకుంటే మనం మునుపు లేక ఎలాగో ఉన్నామో వాటిని సరి చూసుకొని ఇప్పుడు ఎలాగో ఉండాలో సరిదిద్దుకొని ముందుకు వెళ్ళేటట్లుగా సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే నా ప్రియ దేవుని బిడ్డ, మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పక్షాన మన దేవుడు పోరాడుతాడు. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో నువ్వు పోరాడడం కాదు, ఆయనే పోరాడుతాడు. నువ్వు ఎదుర్కొన్నటువంటి అనారోగ్యాన్ని నువ్వు పోరాడడం కాదు,
ఆయన పోరాడుతాడు. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు నువ్వు పోరాడడం కాదు, ఆయనే పోరాడుతాడు. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఆ సమస్యల్లో నువ్వు పోరాడడం కాదు, కానీ ఆయనే పోరాడుతాడు. ఆయన పోరాడితే యుద్ధం ఆయన చేస్తాడు, విజయం మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా! విజయం మనకే. అందుకనే సమయం చాలా చాలా జాగ్రత్తగా పాటించాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, 2014వ సంవత్సరం 15వ సంవత్సరము గణాంకాలు అంటే కొందరు జనాభా లెక్కలేసి ఆ తర్వాత లోకంలో ఇలా అలా అని చెప్తుంటారు కదా. ఆ గణాంకాలలో చెప్పబడిన మాట, ఒక మనిషి జీవితం 70 సంవత్సరాల లెక్కలో రాయబడింది కదా బైబిల్ గ్రంథంలో. ఆ దానికి లెక్క కట్టి కొన్ని లెక్కలు చెప్పారండి. ఆ లెక్కలు ఏంటో చెప్పనా? మనిషి జీవితం 70 సంవత్సరాలు జీవిస్తే ఆ వ్యక్తి సమయం ఎలా గడుపుతున్నారో లెక్కలు కట్టారండి. ఆ లెక్కలు ఎలాగున్నాయో ఒకసారి నేను చెప్తాను చూడండి. 23 సంవత్సరాలు 70 సంవత్సరాల్లో, పోనీ 80 సంవత్సరాలు బలం అనుకుంటే, 23 సంవత్సరాలు సగటున మనిషి నిద్రకే గడిపేస్తున్నాడంట. నేను చెప్పిన మాట కాదు, ఎక్స్పర్ట్స్ లెక్కలు వేసి చెప్పిన మాట. ఇప్పుడు కాదు, 2014-15 సంవత్సరాల ఆ సమయాన. ఇప్పటికి ఇంకా 10 సంవత్సరాలు పెరిగింది కదా, ఇంకా ఎక్కువ ఉండొచ్చు నిద్ర. ఎంత? 23 సంవత్సరాలు నిద్రలో, 16 సంవత్సరాలు పనులలో మన డ్యూటీలలో, 23, 16, 8 సంవత్సరాలు టీవీ చూడడానికి. అది సినిమాలు అంటామా, సీరియల్ అంటామా, వినోద కార్యక్రమాలు అంటామా, వాటిని గడిపేస్తున్నారంట. 6 సంవత్సరాలు ప్రయాణాలకు గడుపుతున్నారంటండి. 16.5 సంవత్సరాలు స్నానానికి, అంటే మన కాలకృత్యాలు తీసుకునే దానికి, తర్వాత తిండికి, విశ్రాంతికి సమయాన్ని గడుపుతున్నారంట. ఇవన్నీ లెక్కలేస్తే 1 23, 16 ఎంత? 39. 8 సంవత్సరాలు ఎంత? 8, 47. 6 సంవత్సరాల ప్రయాణంలో ఎంత? 53. 16.5 సంవత్సరం స్నానానికి, తిండికి, విశ్రాంతికి ఎంత? 69.5. అంటే అర్థం లేక 6 నెలలు. 6 నెలలు ఏమండి భక్తి జీవితానికి ఉపయోగిస్తున్నారంట మనిషి. టోటలీ 70 సంవత్సరాల్లో 69.5 సంవత్సరం మొత్తం కార్యక్రమాలకు ఇడిచిపెడితే కేవలం 6 నెలలు, 1/2 సంవత్సరం భక్తికి సంబంధించిన కార్యక్రమాలలో ఉంటున్నారంట. ఎంత విచారం అండి, ఎంత బాధకరం. అంటే నేనంటాను, నశించిపోయే శరీరము కొరకే ఎన్ని సంవత్సరాలు? 69.5 సంవత్సరాలు సమయాన్ని ఇస్తే, నిత్యము దేవునితో జీవించే ఆధ్యాత్మిక భక్తి జీవితానికి మాత్రం 6 నెలలే. ఎన్ని నెలలు? నిత్యం ఉండే ఆత్మకు 6 నెలలే. కానీ శరీరాన్ని, నశించిపోయే శరీరానికి మాత్రం
69.5 సంవత్సరాలు. మరి ఇది ఎంతవరకు న్యాయం? ఎంతవరకు న్యాయం అండి? ఇది మనిషికి న్యాయమా? దేవుడు అంటున్నాడు, సమయం సంకుచితమైంది, సమయం సమీపించింది, ఇవి చెడ్డ దినాలు, దుర్దినాలు. సమయం సద్వినియోగం చేసుకొని జ్ఞానుల వలె నడుచుకోనండి, అజ్ఞానుల వలె నడుచుకోవద్దు. జాగ్రత్త పడండి. సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి, కానీ మనిషి మాత్రం సమయములో మార్పు లేదు, సమయ పాలన పాటించట్లేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. శరీర సంబంధమైన వాటికి 69.5 సంవత్సరాలు ఉపయోగిస్తూ ఉంటే, ఆత్మ సంబంధమైన వాటికి 6 నెలలు మాత్రమే ఉపయోగిస్తున్నారు. మరి ఏ విధంగా మనం ఈ ఆత్మీయ జీవితంలో, ఈ జీవన పోరాటములో విజయాన్ని పొందుతామో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. ఒక మాట, ఒక సన్నివేశాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుతాం. ఇంకా కాస్త మనకు బాగా అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 3, 4, 5 త్వరగా. అతని తర్వాత గిలాదు దేశస్థుడైన యాయూరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులు ఉండిరి. వారు 30 గాడిద పిల్లలను ఎక్కి తిరుగువారు. 30 ఊర్లు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయూరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశంలో ఉన్నాయి. చాలక్క తర్వాత మీరు చదువుకోండి. అక్కడ రాయబడిన మాట, ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే న్యాయాధిపతి, గిలాదు దేశస్థుడు. ఆయన పేరు యాయూరు. ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడంట? 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు ఇశ్రాయేలీలకు. ఆయనకి ఎంతమంది పిల్లలు? 30 మంది పిల్లలు. న్యాయాధిపతి అంటే యాజ్ ఎ లైక్ రాజు, అతనే నంబర్ 1. ఆయన చెప్పిందే లీడర్ అనుకుందాం. ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ప్రజలకు న్యాయాధిపతిగా, లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి, అందులో 22 సంవత్సరాలు లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి 30 మంది పిల్లలను కని పెంచి పెద్ద చేసి ఏం చేశాడు? 30 గాడిదల మీద ఎక్కి తిరగడానికి. రే నిన్ను అసలు ఇలా ఉంచితే బాగోదురా, గాడిద మీద ఎక్కి ఊరేగించాలా అని అన్నావే అనుకో, ఏమంటారు మనల్ని? నీకు బుద్ధి లేదే, నీకు బుద్ధి రాదు, గాడిద మీద ఊరేగిస్తే కానీ ఊరంతా నీకు బుద్ధి రాదు అంటారు. చూడు, దేనికి సంకేతం అది? అంటే బుద్ధిహీనంగా, లేదా ఎందుకు పనికి రాకుండా, లేదా ఏదైనా ఇబ్బందికరంగా. అంటే ఇప్పుడు మొన్నటి దినాన ఫస్ట్ రోజు, ఈ క్రిస్మస్ పండుగ రోజే ఒక 2 వ్యక్తులను రోడ్డు వెంట ఊరేగించుకుంటూ తీసుకుని వచ్చారు. ఇక్కడ మన బస్ టౌన్లో. ఎక్కడ వరకు అంటే కోర్టు వరకు.
ఏంట్రా విషయం అంటే, ఇద్దరు వ్యక్తులను వెంటాడి చంపడానికి ప్రయత్నం చేసినారు. వాళ్ళను నడిపించుకుంటూ తీసుకొని వచ్చారు కోర్టు వరకు, కోర్టుకు రిమాండ్కు తీసుకొని రావడానికి. కోర్టుకు ఇంకొక ప్రాంతంలో పోయిన సంవత్సరము బాగా అల్లర్లు జరిగాయి కదా, ఎక్కడ? మణిపూర్. ఆ ప్రాంతంలో కొందరిని కొన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టి చంపారు, కొందరిని ఊరేగించారు. గాడిదల మీదను, బట్టలు లేకుండాను, నీచంగా. ఇవి దేనికి సంకేతం అంటే, వీడు దేనికి పనికిరాడు, వీడు వేస్ట్ ఫెలో, వీడు భూమి మీద ఉండి ప్రయోజనం లేదు, ఊరదా, వీడు సమాజానికి కానీ, సంఘానికి కానీ, ఇంటికి కానీ, తల్లిదండ్రులకు కానీ పనికిరాడు, ఒట్టి ఫెలో, వేస్ట్ ఫెలో అని కొందరు ఏమంటారు, నువ్వు దేనికి పనికిరావురా, గాడిద మీద ఎక్కి ఊరేగిస్తే కానీ నీకు సిగ్గు మానరాదు అంటారు చూడండి, ఆ టైపు. అలాగా న్యాయాధిపతి కొడుకులు కూతుర్లు 30 మంది పుట్టితే వారికి ఆయన ఇచ్చిన ఆస్తి ఏంది? గాడిద. 30 గాడిదలు ఇచ్చినాడు. 30 గాడిదలు ఇచ్చి 30 గాడిదల మీద ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఊరేగించి, ఊరేగండ్రా భయ్, 30 ఊర్లు అప్పగించినారంట. కొందరు అడిగారంట, న్యాయపతి గారు నువ్వు 22 సంవత్సరాలు కదా పరిపాలించింది, న్యాయాధిపతిగా ఉన్నావు కదా, నీ పిల్లలు ఎలాగ పెంచావు, నీ పిల్లలు ఎలా పెద్ద చేసావు, నీ పిల్లలు ఎంతమంది ప్రయోజకులయ్యారని అడిగితే ఆయన చెప్పే మాట ఏంది? నా పిల్లలు గాడిద మీద ఊరేగేవాళ్ళు. ఎట్లుంటుంది? బాగుంటుందా చెప్పుకోవడానికి? ఇదిగో నా కుమారుడు నా రాజ్యానికి నా తర్వాత రాజుగైన వాడు చెప్పగలిగినాడా? లేదు. పలానా సంస్థానికి అధిపతి చెప్పగలిగాడా? లేదు. పలానా సమాజానికి ఈయన సుప్రీం చెప్పగలిగాడా? లేదు. నా పలానా కూతురు ఇదిగో ఈ అంతరిక్షంలోనికి వెళ్ళిందే ఇంత ప్రయోజనం. ఇదిగో నా కుమారుడు దేశానికి సేవ చేశాడు, ప్రజలకి సేవ చేశాడు. లేదు, నా కూతురు కొంతమందినైనా పేదలను బీదలను కాపాడింది, సంరక్షించింది, పోషించింది. నా కుమారుడు కొందరినైనా పసిపిల్లలను, తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదరించి వారిని ప్రయోజకులుగా మార్చాడు. లేదు, ఇన్ని దేశాలను, ఇన్ని రాష్ట్రాలను, ఇంతమంది ప్రజలను మా వారు, మా పిల్లలు కాపాడినారు, పరిపాలించినారు, వారికి ఆశీర్వాదకరంగా ఉన్నారు అని చెప్పగలిగినాడా? ఏం చెప్తున్నాడు? 30 మందిని 30 ఊర్ల మీద 30 గాడిదలను ఎక్కించి ఊర్ల వెంట తిరగమని చెప్తున్నాడు. ఎంత దుస్థితి! ఏమైంది సమయం? ఏమైంది జీవితం? ఏమైంది తన పరిస్థితి అని ఆలోచన చేస్తే చాలా దారుణం, 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 దారుణం. ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించు. గత సంవత్సరంలో నువ్వు ఏం చేసావు, ఏం సాధించావు, ఎలాగ ఉన్నావు? నీకు నీవు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, లేదా సమాజానికి, లేక నీ తల్లిదండ్రులకు, నీ గ్రామానికి, ఇతరులకు ఎంతవరకు ఉపయోగపడ్డావు? లేదా నీ కడుపున పుట్టిన వారు ఏ విధంగా ఉపయోగకరంగా ఉన్నారు? ఒక్కసారి ఆలోచించు. వారి ద్వారా, నా ద్వారా నేను